ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి పక్షి తన రెక్కల్ని వేగంగా ఆడిస్తూ తన పిల్లల్ని కాపాడుకోవడానికి త్వరపడుతుంది. పిల్లలకు ఆహారం పెట్టవలసి వచ్చినా, వాటిని ప్రమాదం నుండి కాపాడవలసి వచ్చినా వెంటనే పరిగెత్తుతుంది. ఏ రోడ్డు మీద నిలబడి కాలక్షేపం చేస్తూ తన సమయాన్ని వృధా చేసుకోదు. ఆ విధంగా ప్రభువు తాను ఏర్పరచుకున్న వారిని కాపాడుకోవడానికి పక్షిరాజుల రెక్కల మీద త్వరగా వస్తాడు. తల్లి పక్షి తన గూడులో రెక్కలు బాగా చాపి వాటితో తన పిల్లలను కప్పి క్షేమంగా ఉంచుతుంది. తన పిల్లలను రాబోయే ప్రమాదాలకు అడ్డుకోవటానికి తన శరీరాన్ని ఉపయోగిస్తుంది. తన శరీరపు వెచ్చదనం ద్వారా ఆ పిల్లలకు వెచ్చదనాన్ని ఇస్తూ తన రెక్కల్నే ఒక ఇంటిలాగా చేస్తుంది. అలాగే ఆ పక్షి పిల్లలు తమ తల్లి రెక్కల ఇంటిలో భద్రంగా ఉంటాయి. అదేవిధంగా దేవుడే స్వయంగా దేవుడు తన ఏర్పాటు చేసుకున్న వారికి భద్రత అవుతాడు. మన ఆశ్రయం దేవుడు, మన గృహము దేవుడు, మన సర్వము దేవుడే. పక్షులు ఎగురుతూ తమ పిల్లలను కాపాడుతున్నట్లుగా ప్రభువు వారు మనల్ని కాపాడుతూ ఉంటారు. ఆయన మాటికి విజయవంతంగా ఇలా చేస్తూనే ఉంటారు. ఆయనే సమస్త దుష్టత్వము నుండి మనల్ని కాపాడుతూ భద్రంగా ఉంచుతారు. దేవుడు మనల్ని ప్రేమించి కాపాడి భద్రపరిచే విషయంలో అలా చేస్తారు. ఆయన బలవంతుడైన దేవుడు, అంతేకాదు ప్రేమ కలవాడు కూడా. ఆయన మనకు సహాయం చేస్తారు. ఖచ్చితంగా మనల్ని కాపాడుతారు. ఇంత గొప్ప ఆదరణ కదా, ఇది ఎంతో గొప్ప ఆదరణ. ప్రియా దేవుని బిడ్డ, పక్షి రెక్కల కంటే దేవుని రెక్కలు మృదువైనవి, అంతేకాదు అవి చాలా బలమైనవి కూడా. ఇప్పటి నుండి శాశ్వత కాలము ఆయన రెక్కల క్రింద ఆశ్రయము పొందు అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలం ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి, మీరు కాపాడే దేవుడుగా మేము మిమ్మల్ని గురించి తెలుసుకోవడానికి మీరు మాకిచ్చారు. అందును బట్టి మీకు వందనాలు. మేము మిమ్మల్ని ఆశ్రయించి మీ రెక్కల క్రింద మేము భద్రతను
మా జీవితాలను భద్రతను పొందుకోవడానికి ఎంతమంది మిమ్మల్ని ఆశ్రయించి వారి జీవితాల్లో ఆశీర్వాదం, భద్రతను అనుభవించారో, ఈ ఉదయకాలం వాక్యం విన్న మీ పిల్లలు కూడా మిమ్మును ఆశ్రయించి వారి జీవితాలు భద్రత, వారి జీవితాలు ఆశీర్వాదము అనుభవించడానికి మీరు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి సహాయం చేయండి. గర్భం లేని వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వీరికి కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.